బీట్రూట్ పూరి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బీట్రూట్ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి మరి బీట్రూట్ పూరి. ఓకేనా? ఫస్ట్ పూరీలు కాబట్టి డీప్ ఫ్రై అంతే. ఆయిల్ వెయిట్ చేయడానికి పెట్టేసుకుని బీట్రూట్ తురుము కాదు, ఇది మిక్సీ చేసిస్తాను. ఓకే ఓకే, ఇదిగోండి మిక్సీ జార్ ఇస్తాను, వేసేసుకోండి. వాటర్ అవసరం లేదు కదా? అవసరం. అక్కడ ఉంది మిక్సీ పట్టుకుని వచ్చేసి. ఇంకోసారి అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. ఇప్పుడు పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక ఎంటీ బౌల్. ఇది బీట్రూట్ పేస్ట్ రెడీ చేసేసుకున్నాము. తర్వాత గోధుమ పిండి. యాక్చువల్లీ ఎందుకంటే పిల్లలు బీట్రూట్ చాలా మంది తినరు. ఇలా చేసి పెడితే పూరి మనకి కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మనకి కూడా బెనిఫిట్, పిల్లలు బీట్రూట్ తింటారన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కలర్ఫుల్ గా చూడగానే అట్రాక్ట్ అవుతారు కాబట్టి మనం ఇదే విధంగా పాలక్ తో చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. ఏదన్నా కూడా వెజిటేబుల్ పేస్ట్ గా చేసేసుకోవచ్చు చక్కగా. ఏదన్నా వెజిటేబుల్ అని కాదు, ఓన్లీ పాలక్ తో చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఇది బీట్రూట్ రెడ్, వైట్. మనం ఇది ఇప్పుడు ఫంక్షన్ లో కూడా వెరైటీగా ఉండాలి అంటే, కామన్ పూరీస్ వెరైటీగా ఉండాలంటే ఒకటి రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ చేసుకొని పిండి పూరీది ముద్ద ఉంటుంది కదా, పిండిది చిన్న బాల్, అది సగం సగం తీసుకుంటే ఒక సైడ్ గ్రీన్ ఒక సైడ్ రెడ్ పూరి వస్తుంది. ఓకే, అది చూడ్డానికి కూడా 2 కలర్స్. అందరికి ఇది ఎలా వచ్చిందన్న వేరే ఉంటుంది. చేసారా? ట్రై చేసారా? చేసాం, మేము అప్పుడప్పుడు చేస్తుంటాం. అది పిల్లలు ఇంకా వెరైటీగా, ఇది ఒక సైడ్ రెడ్ కలర్ ఒక సైడ్ గ్రీన్ కలర్ పూరి ఇలా హాఫ్ అన్నట్టు తింటారు ఇష్టంగా. అది అట్లా. ఇది మెత్తగా చపాతీ పిండి లాగా కాకుండా కొంచెం గట్టిగా నానబెట్టుకోవాలి. అవునా? ఓకే. కొంచెం ఆయిల్ వేసేటట్టు. ఇది కూడా మనము చేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన దాన్ని ఆ తర్వాత చేసుకుంటే సాఫ్ట్ గా వస్తాయి. ఆ బీట్రూట్ ఫ్లేవర్ తోటి పూరిలా తినేసినా బాగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసారు అనుకోండి, ఉత్త పూరి కూడా తినొచ్చు. మనం కొంచెమే వేసాము కాబట్టి కర్రీతో తింటే మళ్ళీ సాల్టీ అవుతుందని కొంచెం టేస్ట్ ఫ్లేవర్కి అన్నట్టు వేసాను. రెడీ. ఓకే, ఇది రెడీ అయింది. ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తాను. ఇప్పుడు పూరి చిన్న పూరి చేస్తాం. నాట్నా పాట్లా. ఎస్. మీరు చపాతీలు పూరీలు బాగా చేయడం అలవాటు అనుకుంటా? మాకు డైలీ చపాతీ కంపల్సరీ. మార్నింగ్ టిఫిన్ లో, మళ్ళీ నైట్ డిన్నర్ లో. ఓకే, కంపల్సరీ డైలీ 2 చపాతీస్ ఈచ్ మెంబర్. ఓకే, రైస్ లేకున్నా పర్వాలేదు, చపాతీ కంపల్సరీ. ఇది అలవాటు అయిపోయింది మీకు? మాకు అలవాటు. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ చపాతీ. రైస్ ని చపాతీని పక్కన పెడితే ఆకలేసినప్పుడు మీరు ఏది కోరుకుంటారు? ఆబ్వియస్లీ రైస్ నేనైతే, కానీ మా పిల్లలు చపాతీ డిపెండింగ్ అపాన్ కర్రీ. ఓహోహో, ఎట్ ప్రెసెంట్ కర్రీ ఏది ఉంది దాన్ని బట్టి.
విధంగా పూరీలన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు. నేను మీరు చేస్తుండండి, వేసేస్తూ ఉంటాను. ఓకేనా? అది డీప్ ఫ్రై చేయాలి. అనిత గారు, మన బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయింది. ఓకే, ఇది ఇచ్చేసేయండి ప్లేట్. సూపర్, మంచి కలర్ఫుల్ గా బీట్రూట్లు రెడీ అయిపోయినాయి. బీట్రూట్ పూరీలు. చూసారు కదా, వేడి వేడిగా బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బీట్రూట్ పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. బీట్రూట్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో బీట్రూట్ తురుము వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్, చిటికెడు ఉప్పు, నీళ్లు, కొద్దిగా నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి చిన్న చిన్న పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బీట్రూట్ పూరీలు రెడీ.